హాయ్ గాయ్స్, ఇది నా ఫస్ట్ వ్లాగ్ సికింద్రాబాద్ టు అరుణాచలం. సో నా ట్రైన్ టైం వచ్చేసి 6:30 PM. మేమందరం 6 వరకు అక్కడ రీచ్ అయిపోయాం. నా ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి 8 అండ్ ట్రైన్ పేరు వచ్చేసి సికింద్రాబాద్ టు విల్లుపురం. సో అందరికీ S7లోనే బుక్ అయిపోయింది బర్త్. ఒక అతనికి S12లో వచ్చింది, బట్ అతను కూడా మాతోనే ఉన్నాడు. ట్రైన్ ఎగ్జాక్ట్ 6:30కి స్టార్ట్ అయిపోయింది. అలా స్టార్ట్ అయిపోయి కొద్దిసేపటికి మేము డంసరాజ్ ఆడాం. అలా 1 అవర్ డంసరాజ్ ఆడాం. ఒక స్టేషన్లో చాలాసేపు డిలే అయిన ట్రైన్. సో అక్కడ తినేసాం. మా ఫ్రెండ్ చోలే అండ్ చపాతీ తెచ్చాడు. అక్కడ 1 అవర్ డిలే అయిన ఉండే. సో అందరం అక్కడ తినేసి కొద్దిసేపు అందరం ఫోన్లో చూస్తూ ముచ్చట్లు పెడుతూ కొద్దిసేపు కూర్చున్నాం. అలాగే కూర్చున్నాక పడుకున్నాం అందరం 11 o'clock అలా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 to 6 అలా. వెదర్ అయితే మస్తు అనిపించింది నాకైతే. మా ట్రైన్ వచ్చేసి చాలా లేట్ వెళ్ళింది. 2 hours లేట్ వెళ్ళింది మనకు చూపించిన టైంకు. ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. ఇలా హాఫ్ డే అలా అంతా మస్తు ఎంజాయ్ చేస్తుండే అందరం, ఒక్కొక్క సీట్లో ఒక్కొక్కరం. అలా నేను ఒక రీల్ కూడా చేశాను. అది చూడాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆర్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి షార్ట్. అట్ లాస్ట్ విలుపురం జంక్షన్లో దిగేసాం. అక్కడ స్టేషన్ బయటికి వెళ్ళి పాండిచేరికి బస్సులో వెళ్ళాలి. 1 hour జర్నీ ఉంటుంది. అక్కడ పాండిచేరిలో దిగగానే ఆటో వాళ్ళని అడిగితే ఇక్కడ ఒక హోటల్కి తీసుకొచ్చారు. 1800 per రూమ్ ఉండే AC రూమ్స్. సో 2 బుక్ చేసుకున్నాం. అలా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చి జ్యూస్ తాగాం. లంచ్ కూడా సరిగ్గా లేదు మాకు అసలు. అలా జ్యూస్ తాగి అక్కడ ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది. అక్కడ ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళి కొంచెం సేపు ఫొటోస్ దిగాం. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది 6:30 అలా. చాలా లేట్ అయింది మాకు ట్రైన్ వల్ల. అక్కడ నుంచి రాక్ బీచ్కి జస్ట్ 5 minutes వాకింగ్ డిస్టెన్స్ అంతే. బట్ ఆ రోజు పౌర్ణమి మేము వెళ్ళిన రోజు. చందమామ మాత్రం చాలా బాగుండే. బీచ్ వ్యూ, ఆ చందమామ, ఆ గాలి చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ సన్ రైజ్ బాగా అవుతుందంటే అక్కడికి వెళ్ళాం 5:30 వరకు. సన్ రైజ్ మాత్రం మస్తు అనిపించింది. ఆ బీచ్లో నుంచి సూర్యుడు వస్తున్నట్టు వాటర్లో నుంచి. అండ్ ఆ రోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉండే. సో బీచ్ దగ్గర కేక్ కట్ చేయించాం. అక్కడ ఒక 1 hour టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగి అలా వెళ్ళాం. ఇక రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ వినాయకుని టెంపుల్ ఉండే, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇక దర్శనం చేసుకున్నాక అక్కడ ఒక రెస్టారెంట్ ఉండే, మహారాజా రెస్టారెంట్ అని. అక్కడికి వెళ్ళి టిఫిన్స్ చేసాం. టిఫిన్స్ అయితే ఓకే మనకి నచ్చదు, బట్ అక్కడ వాళ్ళకి నచ్చుతుంది. ఇది వచ్చేసి మెనూ. మేము ఒక దోశ, ఇడ్లీ, వడ అలా తీసుకున్నాం. ఉత్తప్ప అన్నీ ట్రై చేసాం. టిఫిన్స్ అయితే మాకు ఓకే అనిపించింది, బట్ అక్కడ వాళ్ళకి నచ్చుతుంది. బట్ ఆకలి ఉన్నప్పుడు ఏదైనా ఓకే మనకి. అక్కడ టిఫిన్ చేశాక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక షిప్ తీసుకొని వెళ్ళాలి, ఒక బోట్ మాట్లాడుకోవాలి. సో అక్కడ బోట్ మాట్లాడుకున్నాం. per head 350. 4 places చూపిస్తారు మనకి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఒక చిన్న ఐలాండ్ అండ్ ఒక ఫిషింగ్ హార్బర్. ఇంకొక ప్లేస్ ఉండే. 2 types of వాటర్ ఒక ప్లేస్లో జాయిన్ అవుతాయి అన్నమాట అవి. ఇది వచ్చేసి స్పీడ్ బోట్. ఒక సడన్గా జలకిచ్చాడు అందరికీ బోట్ అలా ఇలా తిప్పుతూ. అందరు భయం వేసింది ఫస్ట్ టైం. తర్వాత మేమే అడిగి మరి అలా చేయించుకున్నాం. మస్తు అనిపించింది. మీరే చూడవచ్చు పక్క బోట్ ఎలా ఉందో. సో అలా బోట్లో వెళ్తుండే అందరం వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం సముద్రం మధ్యలో బోట్లో.
సో ఇది వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలో, ఆ చెట్ల మధ్యలో వెళ్తుంటే మస్తు అనిపించింది. మా ఫ్రెండ్స్ అక్కడ ముగ్గురు అక్కడ నిల్చున్నారు ఫొటోస్ దిగుకుంటూ. సో అక్కడ నుంచి ఒక చిన్న ఐలాండ్ అని చెప్పాను కదా, అక్కడ ఒక ఐలాండ్ తీసుకెళ్ళారు. అక్కడ ఏం లేదు, బట్ ఒక 5-10 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసి ఫొటోస్ దిగేసి వచ్చేసాం అంతే. చెప్పాను కదా 2 టైప్స్ ఆఫ్ ఓషన్స్ ఇక్కడ కొలైడ్ అవుతాయని. సో అదే ఆ పాయింట్. చూడొచ్చు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఓషన్స్ కొలైడ్ అయ్యాయి. అది వచ్చేసి 1 hour జర్నీ ఉండే. సో అది అయిపోయాక రూమ్కి వెళ్తుండగా మధ్యలో ఒక బీచ్ కనిపించింది. ఇక్కడ ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేసి రూమ్కి వెళ్దామని ఇక్కడ ఆగాం. ఇక నెక్స్ట్ 1 o'clock అలా చెక్అవుట్ చేసేసాం. చెక్అవుట్ చేసి లంచ్ చేసి అరుణాచలం వెళ్దామని ఒక రెస్టారెంట్లో లంచ్ చేసి అరుణాచలంకి స్టార్ట్ అయ్యాం. అక్కడ వేడి మాత్రం చాలా అంటే చాలా ఉండే. ఇట్లా పడుకుందామంటే బస్సులో కూడా అసలు ఎవరి వల్ల కాలేదు, అంత వేడి ఉండే. సో అట్ లాస్ట్ అరుణాచలం బస్ స్టాప్లో దిగేసాం. మేము ముందే ఒక రూమ్ బుక్ చేసుకున్నాం. సో అక్కడ ఆటో మాట్లాడుకుని ఆ రూమ్ దగ్గరికి ఆటో చూస్తున్నాం. సో ఆటో మాట్లాడుకుని మా రూమ్ దగ్గరికి వెళ్ళాం. ఇది వచ్చేసి మా రూమ్. ఇక్కడ ఏంటంటే పర్ హెడ్ 500, డిన్నర్ అండ్ టిఫిన్ కాంప్లిమెంటరీ ఉంటుంది. సో అక్కడ నైట్ డిన్నర్ అయిపోయాక గిరిదర్శనం స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. నైట్ 8 o'clock అలా స్టార్ట్ చేసాం. అక్కడ వినాయకుని టెంపుల్ ఉంటుంది, అక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తే మంచిది అన్నారు. సో అక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాం. ఫస్ట్ వెళ్తున్నప్పుడు 7 members ఒకే దగ్గర ఉన్నాం. మెల్లిమెల్లిగా 3 gangsలో అలా డివైడ్ అయిపోయాం. ఒక 3 members ఫాస్ట్గా వెళ్ళారు, ఒక 2 members ఇంకొంచెం వెళ్ళారు. తర్వాత మేము లాస్ట్కి వెళ్ళాం, నేను ఇంకొకతను. అక్కడ చాలామంది సాధువులు ఉండే. సో అక్కడ ఏమైనా పంచితే మంచిది అని మా ఫ్రెండ్ బిస్కెట్స్ తెచ్చాడు. సో అక్కడ ఉన్న సాధువులందరికీ బిస్కెట్స్ దానం చేసినాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి యమలింగం. సో ఇక్కడ దర్శనంకి ఒక 10-15 minutes టైం పట్టింది, చాలామంది ఉండే. సో అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ వచ్చేసి నిరుతి లింగం. ఇక్కడ అష్టలింగాలతో పాటు సూర్యలింగం అండ్ చంద్రలింగం కూడా ఉంటుంది. సో ఇక్కడ సూర్యలింగం. ఇక్కడ ప్రతి కిలోమీటర్కి ఇక్కడ మ్యాప్ ఉంది, మనం ఎక్కడున్నామో మనకి ఆ డైరెక్షన్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ లింగం వచ్చేసి వరుణలింగం.
సో అక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అసలు మేము నాన్ స్టాప్గా నడుస్తూనే ఉన్నాం, అసలు రెస్ట్ తీసుకోలేదు. నెక్స్ట్ లింగం వచ్చేసి వాయులింగం. ఇక్కడ కొంచెం కిందికి వెళ్ళాలి, స్టెప్స్ దిగాలి. అక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఎగ్జాక్ట్ 7 కిలోమీటర్స్ అయ్యాక చాలా దాహం వేసింది. సో అక్కడ దాటా గ్లూకో ప్లేస్ తీసుకున్నాం అండ్ 1 వాటర్ బాటిల్ తీసుకున్నాం, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి. నెక్స్ట్ లింగం వచ్చేసి కుబేర లింగం. ఇక్కడ ఎంత ముందుకెళ్తే అంత జనాలు ఎక్కువవుతున్నారు. సో అందరు నైట్ టైమే నడుస్తారంట గిరి ప్రదర్శనం. నడవని వాళ్ళకి ఆటోస్ ఉంటాయి, బట్ అవి మార్నింగ్ టైంలో ఉంటాయి ఆటోస్, నైట్ టైం ఉండవంట. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఒక 9 కిలోమీటర్స్ అయిపోయాక ఇక్కడ మోక్ష దర్శనం అన్నట్టుంది. ఇక్కడ పెద్ద లైన్ ఉంటుంది, ఒక చిన్న హోల్లా ఉంటుంది, అందులో నుంచి రావాలి. అందులో నుంచి వస్తే చేసిన పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుందంట. సో అక్కడ 1 అవర్ టైం అయ్యింది, చాలా లైన్ ఉండే అక్కడ. సో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం 1 అవర్ అయిపోయాక. నెక్స్ట్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం. చూడొచ్చు మీరు ఎంతమంది జనాలు ఉన్నారో. అప్పుడు టైం 1 అవుతుంది. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అది అరుణాచలం మెయిన్ టెంపుల్. ఆ టెంపుల్ చుట్టూ తిరుగుతాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇంద్రలింగం. అక్కడ దర్శనం అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అండ్ లాస్ట్ అగ్నిలింగం. అగ్నిలింగం అయిపోయాక మనం స్టార్టింగ్లో వినాయకుని గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాం కదండి. సో అక్కడికి వెళ్ళామంటే మన ప్రదర్శన పూర్తయిపోయినట్టు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 ఆ టైంలో మనం మెయిన్ టైంకి దర్శనంకి వెళ్ళాం. నైట్ మన గిరి ప్రదర్శన పూర్తయ్యేసరికి 2:30 అలా అయింది. సో రూమ్కి వెళ్ళి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 కల్లా మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం, మెయిన్ టెంపుల్ దగ్గరికి. అక్కడికి వచ్చేసరికి కూడా మీరు చూడవచ్చు లైన్ ఎంత పెద్ద ఉందో. ఈ 50 రూపీస్ టికెట్ లైన్. ఇక్కడ ఫ్రీ టికెట్ అండ్ 50 రూపీస్ టికెట్ లైన్ ఉంటుంది. 50 రూపీస్కి చాలా మంది ఉన్నారు. మా మెయిన్ గర్భగుడికి వెళ్ళేసరికి మాకు 2 అవర్స్ 2.5 అవర్స్ పట్టింది. ఇది వచ్చేసి మెయిన్ గర్భగుడి. ఇక దర్శనం అయిపోగానే రూమ్కి వెళ్ళి ఇలాగే సర్దుకొని రిటర్న్కి రెడీ అవుతున్నాం. మా ట్రైన్ వచ్చేసి 11:30కి ఉంది. మా దర్శనం వచ్చేసరికి 9:30 కల్లా అయిపోయింది. సో వెళ్తున్నప్పుడు మధ్యలో కొబ్బరి బొండం అది తాగేసి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ట్రైన్ స్టేషన్ వచ్చేసి తిరువనమలై, అక్కడ నుంచి కాచిగూడ ట్రైన్. మేము 11 o'clock వరకు వచ్చేసాం స్టేషన్కి. ఈ ట్రైన్ వచ్చేసరికి అలా కింద కూర్చున్నాం. అందరికి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి నైట్ నడిచేసరికి. సో ట్రైన్ ఎగ్జాక్ట్ 11:30కి వచ్చేసింది. మా భోగి వచ్చేసి S9 కాచిగూడ టు నాగర్కోయిల్ ట్రైన్ నెంబర్ వచ్చేసి. లోపలికి వెళ్ళగానే అందరికి ఆకలిసేసరికి అందరి మీద స్నాక్స్ తింటున్నాం. సో అందరు తినగానే పడుకున్నారు, అందరు అలసిపోయినారు, నైట్ నిద్ర లేదు కదా. అండ్ కాళ్ళు నొప్పి పెట్టేసరికి అందరు పడుకున్నారు. నాకు 1 అవర్ పడుకొని లేచా, చాలా వేడి వచ్చింది. సో అక్కడ డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నా, వ్యూ మస్తు అనిపించింది.
నేను మెల్లిగా అందరు లేస్తున్నారు. అసలు పడుకున్నారు బట్ సరిగ్గా నిద్ర పట్టలేదు, అంత వేడి వచ్చింది. ఈవినింగ్ 6:37 కల్లా మళ్ళీ అందరం దంచగా ఆడాం, బోర్ కొడుతుందని. అలా ఒక 1 అవర్ డంప్స్ ఆడాం అందరం. అక్కడ ఒక చిన్న పాప ఉండే, ఆ చిన్న పాప తను చాలా ఎంజాయ్ చేస్తుంది. సో తనతో కొంచెం సేపు ఆడుకున్నాం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఈ రిటర్న్ ట్రైన్ కూడా చాలా డిలే అయింది, 3 hours డిలే అయింది. కాచిగూడలో దిగాల్సింది, మేము మల్కాజ్గిరిలో దిగాం. అక్కడ నుంచి కాచిగూడకు మళ్ళీ 1 hour టైం చూపించింది. సో మల్కాజ్గిరిలో దిగి సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ బస్సు ఎక్కి రిటర్న్ అయిపోవచ్చు కదా అని ఇక్కడ దిగేసాం. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్.